ఈరోజు ఆంధ్రప్రదేశ్ 8వ తరగతి ఫిజిక్స్ సెమిస్టర్ 1 పాఠ్య పుస్తకంలోని 3వ పాఠానికి సంబంధించిన పరిచయం చూద్దాం. 3వ పాఠం నేలబొగ్గు పెట్రోలియం. ఇందులో 62 నుంచి 77వ పేజీ వరకు. ముందుగానే ప్రశ్నలు చదువుతారు, మీరు కూడా ఆన్సర్ రాయండి. లాస్ట్లో ఆన్సర్ చూద్దాం. వీధి దీపాలను వెలిగించడానికి మొట్టమొదటిసారిగా ఎన్నో సంవత్సరంలో లండన్లో కోల్ గ్యాస్ను ఉపయోగించారు? 1 1810, 2 1820, 3 1830, 4 1805. వీధి దీపాలను వెలిగించడానికి మొట్టమొదటిసారిగా ఎన్నో సంవత్సరంలో లండన్లో కోల్ గ్యాస్ను ఉపయోగించారు? 1 1810, 2 1820, 3 1830, 4 1805. ఓలియం అంటే 1 రాయి, 2 పెట్రోలియం, 3 నూనె, 4 బొగ్గు. ఓలియం అంటే 1 రాయి, 2 పెట్రోల్, 3 నూనె, 4 బొగ్గు. ప్రపంచంలోనే మొట్టమొదటి చమురు బావిని ఎప్పుడు తవ్వారు? 1 1856, 2 1895, 3 1867, 4 1859. ప్రపంచంలోనే మొట్టమొదటి చమురు బావిని ఎప్పుడు తవ్వారు? 1 1856, 2 1895, 3 1867, 4 1859. ఏది కార్బన్ దాదాపు స్వచ్ఛమైన రూపం? 1 ఆక్రిలిక్, 2 కోక్, 3 కోల్ గ్యాస్, 4 కోల్తార్. ఏది కార్బన్ యొక్క దాదాపు స్వచ్ఛమైన రూపం? 1 యాక్రిలిక్, 2 కోక్, 3 కోల్ గ్యాస్, 3 కోల్తార్. నల్ల బంగారం అని దేనిని పిలుస్తారు? 1 నేలబొగ్గు, 2 సహజవాయువు, 3 పెట్రోలియం, 4 కోల్తారు. నల్ల బంగారం అని దేనిని పిలుస్తారు? 1 నేలబొగ్గు, 2 సహజవాయువు, 3 పెట్రోలియం, 4 కోల్తారు. ప్రపంచంలోని మొట్టమొదటి చమురు బావిని ఎక్కడ తవ్వారు? 1 అస్సాం, 2 జపాన్, 3 ఇంగ్లాండ్, 4 అమెరికా. ప్రపంచంలోనే మొట్టమొదటి చమురు బావిని ఎక్కడ తవ్వారు? 1 అస్సాం, 2 జపాన్, 3 ఇంగ్లాండ్, 4 అమెరికా. 1867వ సంవత్సరంలో ఎక్కడ చమురు ఉన్నట్లు గుర్తించారు? 1 అమెరికా, 2 అస్సాం, 3 జర్మనీ, 4 పాకిస్తాన్. 1867వ సంవత్సరంలో ఎక్కడ చమురు ఉన్నట్లు గుర్తించారు? 1 అమెరికా, 2 అస్సాం, 3 జర్మనీ, 4 పాకిస్తాన్. గాలిలో వేడి చేసినప్పుడు నేలబొగ్గు మండి ప్రధానంగా ఏ వాయువును ఉత్పత్తి చేస్తుంది? 1 కార్బన్ డైఆక్సైడ్, 2 నైట్రోజన్, 3 హైడ్రోజన్, 4 హీలియం. గాలిలో వేడి చేసినప్పుడు నేలబొగ్గు మండి ప్రధానంగా ఏ వాయువును ఉత్పత్తి చేస్తుంది? 1 కార్బన్ డైఆక్సైడ్, 2 నైట్రోజన్, 3 హైడ్రోజన్, 4 హీలియం. పీసీఆర్ఏ విస్తరింపము. 1 పెట్రోలియం కన్జర్వేషన్ రీజనల్ అసోసియేషన్, 2 పెట్రోలియం కన్జర్వేషన్ రీసెర్చ్ అకాడమీ, 3 పెట్రోలియం కార్పొరేషన్ రీసెర్చ్ అసోసియేషన్, 4 పెట్రోలియం కన్జర్వేషన్ రీసెర్చ్ అసోసియేషన్. పీసీఆర్ఏ విస్తరింపము. 1 పెట్రోలియం కన్జర్వేషన్ రీజనల్ అసోసియేషన్, 2 పెట్రోలియం కన్జర్వేషన్ రీసెర్చ్ అకాడమీ, 3 పెట్రోలియం కార్పొరేషన్ రీసెర్చ్ అసోసియేషన్, 4 పెట్రోలియం కన్జర్వేషన్ రీసెర్చ్ అసోసియేషన్. ప్రకృతిలో వివిధ వనరుల లభ్యత దృష్ట్యా సహజ వనరులను స్థూలంగా ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చు? 1 3, 2, 4, 3, 2, 4, 5. ప్రకృతిలో వివిధ వనరుల లభ్యత దృష్ట్యా సహజ వనరులు స్థూలంగా ఎన్ని రకాలు వర్గీకరించవచ్చు? 1 3, 2, 4, 3, 2, 4, 5. కోల్తార్ దాదాపు ఎన్ని పదార్థాల మిశ్రమం? 1 300, 2 200, 3 100, 4 400. కోల్తారు దాదాపు ఎన్ని పదార్థాల మిశ్రమం? 1 300, 2 200, 3 100, 4 400. సుమారు ఎన్ని సంవత్సరాల క్రితం భూమి లోతట్టు చిత్తడి ప్రాంతాల్లో దట్టమైన అడవులను కలిగి ఉండేది? 1 300 మిలియన్ సంవత్సరాలు, 2 200 మిలియన్ సంవత్సరాలు, 3 400 మిలియన్ సంవత్సరాలు, 4 100 మిలియన్ సంవత్సరాలు. సుమారు ఎన్ని సంవత్సరాల క్రితం భూమి లోతట్టు చిత్తడి ప్రాంతాల్లో దట్టమైన అడవులను కలిగి ఉండేది? 1 300 మిలియన్ సంవత్సరాలు, 2 200 మిలియన్ సంవత్సరాలు, 3 400 మిలియన్ సంవత్సరాలు, 4 100 మిలియన్ సంవత్సరాలు. తరగని సహజ వనరు. 1 అడవులు, 2 పెట్రోలియం, 3 సూర్యరశ్మి, 4 సహజవాయువు. తరగని సహజ వనరు. 1 అడవులు, 2 పెట్రోలియం, 3 సూర్యరశ్మి, 4 సహజవాయువు. ఈ రోజుల్లో రోడ్లు వేయడానికి కోల్తార్ స్థానంలో ఏం ఉపయోగిస్తున్నారు? 1 పెట్రోలు, 2 బిటుమెన్, 3 సహజవాయువు, 4 బొగ్గు. ఈ రోజుల్లో రోడ్లు వేయడానికి కోల్తార్ స్థానంలో ఏం ఉపయోగిస్తున్నారు? 1 పెట్రోలు, 2 బిటుమెన్, 3 సహజవాయువు, 4 నేలబొగ్గు. భారతదేశం అపారమైన సహజవాయు నిల్వను కలిగి ఉంది. మన దేశంలో ఎక్కడ సహజవాయువు కనుగొనబడింది? 1 రాజస్థాన్, 2 మహారాష్ట్ర, 3 త్రిపుర, 4 పైవన్నీ. భారతదేశం అపారమైన సహజవాయు నిల్వను కలిగి ఉంది. మన దేశంలో ఎక్కడ సహజవాయువు కనుగొనబడింది? 1 రాజస్థాన్, 2 మహారాష్ట్ర, 3 త్రిపుర, 4 పైవన్నీ. సహజవాయువు నుండి పొందిన ఏ వాయువును ఎరువులు లేదా యూరియా తయారీలో ఉపయోగిస్తారు? 1 నైట్రోజన్, 2 కార్బన్ మొనాక్సైడ్, 3 హైడ్రోజన్, 4 కార్బన్ డైఆక్సైడ్. సహజవాయువు నుండి పొందిన ఏ వాయువును ఎరువులు లేదా యూరియా తయారీలో ఉపయోగిస్తారు? 1 నైట్రోజన్, 2 కార్బన్ మొనాక్సైడ్, 3 హైడ్రోజన్, 4 కార్బన్ డైఆక్సైడ్. అందరూ ఆన్సర్లు రాశారా? ఓకే, ఇప్పుడు ఆన్సర్లు చూద్దాం.
వీధి దీపాలను వెలిగించడానికి మొట్టమొదటిసారిగా ఎన్నో సంవత్సరంలో లండన్లో కోల్ గ్యాస్ను ఉపయోగించారు. కరెక్ట్ ఆన్సర్ ఒకటి 1810. వీధి దీపాలను వెలిగించడానికి మొట్టమొదటిసారిగా ఎన్నో సంవత్సరాలు లండన్లో కోల్ గ్యాస్ను ఉపయోగించారంటే 1810లో. కరెక్ట్ ఆన్సర్ ఒకటి. ఓలియం అంటే కరెక్ట్ ఆన్సర్ 3 నూనె. ఓలియం అంటే నూనె, పెట్రా అంటే రాయి, ఓలియం అంటే నూనె. కరెక్ట్ ఆన్సర్ 3. ప్రపంచంలో మొట్టమొదటి చమురు బావిని ఎప్పుడు తవ్వారు? కరెక్ట్ ఆన్సర్ 4 1859లో. ప్రపంచంలోనే మొట్టమొదటి చమురు బావిని ఎప్పుడు తవ్వారంటే 1859లో తవ్వారు. కరెక్ట్ ఆన్సర్ 4. ఏది కార్బన్ యొక్క దాదాపు స్వచ్ఛమైన రూపం? కరెక్ట్ ఆన్సర్ 2 కోక్. ఏది కార్బన్ యొక్క దాదాపు స్వచ్ఛమైన రూపం? కోక్. కరెక్ట్ ఆన్సర్ 2. నల్ల బంగారం అని దేన్ని అంటారు? కరెక్ట్ ఆన్సర్ 3 పెట్రోలియం. నల్ల బంగారం అని దేన్ని అంటారంటే పెట్రోలియంని. కరెక్ట్ ఆన్సర్ 3. ప్రపంచంలోని మొట్టమొదటి చమురు బావిని ఎక్కడ తవ్వారు? కరెక్ట్ ఆన్సర్ 4 అమెరికా. ప్రపంచంలోనే మొట్టమొదటి చమురు బావిని ఎక్కడ తవ్వారంటే అమెరికాలో. కరెక్ట్ ఆన్సర్ 4. 1867 సంవత్సరంలో ఎక్కడ చమురు ఉన్నట్లు గుర్తించారు? కరెక్ట్ ఆన్సర్ 2 అస్సాం. 1867 సంవత్సరంలో ఎక్కడ చమురు ఉన్నట్లు గుర్తించారంటే అస్సాంలో. కరెక్ట్ ఆన్సర్ 2. గాలిలో వేడి చేసినప్పుడు నేలబొగ్గు మండి ప్రధానంగా ఏ వాయువును ఉత్పత్తి చేస్తుంది? కరెక్ట్ ఆన్సర్ 1 కార్బన్ డైఆక్సైడ్. గాలిలో వేడి చేసినప్పుడు నేలబొగ్గు మండి ప్రధానంగా ఏ వాయువును ఉత్పత్తి చేస్తుందంటే కార్బన్ డైఆక్సైడ్. కరెక్ట్ ఆన్సర్ 1. పీసీఆర్ఏ విస్తరింపు. కరెక్ట్ ఆన్సర్ 4 పెట్రోలియం కన్జర్వేషన్ రీసెర్చ్ అసోసియేషన్. పీసీఆర్ఏ విస్తరింపు అంటే పెట్రోలియం కన్జర్వేషన్ రీసెర్చ్ అసోసియేషన్. కరెక్ట్ ఆన్సర్ 4. ప్రకృతిలో వివిధ వనరుల లభ్యత దృష్ట్యా సహజ వనరులను స్థూలంగా ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చు? కరెక్ట్ ఆన్సర్ 3 2. ప్రకృతిలో వివిధ వనరుల లభ్యత దృష్ట్యా సహజ వనరులు స్థూలంగా ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చు అంటే 2 రకాలుగా వర్గీకరించవచ్చు. కరెక్ట్ ఆన్సర్ 3. కోల్తార దాదాపు ఎన్ని పదార్థాల మిశ్రమం? కరెక్ట్ ఆన్సర్ 2 200. కోల్తార దాదాపు ఎన్ని పదార్థాల మిశ్రమం అంటే 200 పదార్థాల మిశ్రమం. కరెక్ట్ ఆన్సర్ 2. సుమారు ఎన్ని సంవత్సరాల క్రితం భూమి లోతట్టు చిత్తడి ప్రాంతాల్లో దట్టమైన అడవులను కలిగి ఉండేది? కరెక్ట్ ఆన్సర్ 1 300 మిలియన్ సంవత్సరాలు. సుమారు ఎన్ని సంవత్సరాల క్రితం భూమి లోతట్టు చిత్తడి ప్రాంతాల్లో దట్టమైన అడవులను కలిగి ఉండేదంటే 300 మిలియన్ సంవత్సరాల క్రితం. కరెక్ట్ ఆన్సర్ 1. తరగని సహజ వనరు. కరెక్ట్ ఆన్సర్ 3 సూర్యరశ్మి. తరగని సహజ వనరు ఏంటంటే సూర్యరశ్మి. ఇందులో అడవులు తరిగిపోతాయి, పెట్రోలియం తరిగిపోతుంది, సహజవాయువు తరిగిపోతుంది, కానీ సూర్యరశ్మి తరగదు కాబట్టి. కరెక్ట్ ఆన్సర్ 3. ఈ రోజుల్లో రోడ్లు వేయడానికి కోల్తార స్థానంలో ఏం ఉపయోగిస్తున్నారు? కరెక్ట్ ఆన్సర్ 2 బిటుమెన్. ఈ రోజుల్లో రోడ్లు వేయడానికి కోల్తార స్థానంలో ఏం ఉపయోగిస్తున్నారంటే బిటుమెన్. కరెక్ట్ ఆన్సర్ 2. భారతదేశం అపారమైన సహజవాయు నిల్వలను కలిగి ఉంది. మన దేశంలో ఎక్కడ సహజవాయువు కనుగొనబడింది? కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ. రాజస్థాన్, మహారాష్ట్ర, త్రిపుర. భారతదేశం అపారమైన సహజవాయు నిల్వలను కలిగి ఉంది. మన దేశంలో ఎక్కడ సహజవాయువు కనుగొనబడింది అంటే రాజస్థాన్, మహారాష్ట్ర, త్రిపుర. కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ. సహజవాయువు నుండి పొందిన ఏ వాయువును ఎరువులు లేదా యూరియా తయారీలో ఉపయోగిస్తారు? కరెక్ట్ ఆన్సర్ 3 హైడ్రోజన్. సహజవాయువు నుండి పొందిన ఏ వాయువును ఎరువులు లేదా యూరియా తయారీలో ఉపయోగిస్తారంటే హైడ్రోజన్. కరెక్ట్ ఆన్సర్ 3. అందరూ ఎగ్జామ్ బారేసారా? కింద ఆన్సర్లు కూడా ఉన్నాయి, చూసుకోండి. థ్యాంక్ యూ.